మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు మీరందరూ కూడా మరి గత వీడియోలన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఎందుకంటే ఈ మార్చి 24, 2026 సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి, దళిత క్రైస్తవుల పక్షాన్ని ఇచ్చిన తీర్పును బట్టి కొన్ని బేసిక్స్ మరి మనం నేర్చుకుంటూ ఉన్నాము. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏంటండి మనకి ప్రయోజనం? ప్రార్థన చేద్దామండి. మనం ఫిజికల్ ఫైట్, ప్రార్థనా పోరాటం అంతకంటే ఏం చేయదు, కానీ ప్రార్థనా పోరాటం చేద్దాము. దేవునితో పెనుగులాడిన యాకోబు మరి ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. మోసగాడైనటువంటి యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడి అనేక మందికి దీవెనకరంగా, అనేక మంది జనములు మరి ఆశీర్వదింపబడినట్లు కారణమైనటువంటి యాకోబు పెనుగులాట ఈ రోజు మనము మరి నేర్చుకొని దైవ దీవెనలు పొందుకునే వారిగా ఉండాలని ప్రభునామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయము మరి 14వ వచనంలో మనము చూసినట్లయితే, నీవు నీతి గల దానివై స్థాపించబడదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుండురు. నీతి గల దానివై నీవు స్థాపించబడదువు. నీతి గల దానివై అంటే క్రీస్తుని నమ్మటమే నీతిగా ఉండటము. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు దేవుని నమ్మి ఉన్నావు కాబట్టి నిన్ను అలా స్టాగ్నేట్ గా స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు. నువ్వు భయపడనక్కర్లేదు. ఏ విషయాలను బట్టి భయపడుతున్నావు? ఆ భయాలన్నిటి నుంచి కూడా దావీదు అంటాడు కదా, నా భయాలన్నిటి నుంచి తప్పించిన నా దేవునికే మహిమ కలుగును గాక అంటాడు. నువ్వు ఏ భయంలో ఉన్నావో, ఆర్థిక భయం, అప్పుల భారం, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, బిడ్డల మారక, భర్త త్రాగుబోతైపోయి కుటుంబాల్లో కల్లోలము తీసుకొస్తూ మరి పరిచర్యను ముందుకు సాగనీయకుండా భలే పేచీలు పడతారండి. ఎంత సమస్యలు ఉంటాయంటే, చిన్న సంఘాలంటే చిన్న సంఘాలకు తగ్గట్టు చిన్న సంఘాలకు సమస్యలు ఉంటాయి, పెద్ద సంఘాలంటే పెద్ద సంఘాలకు తగ్గట్టు సమస్యలు ఉంటాయి. భయంకరంగా సతాయిస్తూ ఉంటారు, ఎన్నో భయాలు ఉంటాయి. ఆ భయాలన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. నిన్ను బాధించు వారు నీకు దూరం అయిపోతుంటారు. సంఘములో అభివృద్ధి జరగనీయకుండా, క్షేమం లేకుండా, మరి నూతన ఆత్మలు రాకుండా ఎన్నో ఆటంకాలు ఉంటాయి. నీతో మంచిగానే ఉంటారు, నీ ముందుకొచ్చి ప్రేమపూర్వకమైన వందనాలు చెప్తూనే ఉంటారు, కానీ వెనుక భయంకరమైనటువంటి కుట్ర, గుంటనక్క పనులు చేస్తూ ఉంటారు. యెరోబాము భార్య వేషం వేసుకొని ఎంతో నష్టం చేస్తూ ఉంటారు, సాక్ష్యాలను చెడగొడుతూ ఉంటారు, చెడ్డ ప్రచారాలు చేస్తారు. ఎంతైతే మన ముందు నమ్రతగా నెమ్మదిగా ఉంటారో బయటికి వెళ్ళి అంత చెడ్డ ప్రచారాలు చేస్తారు. ఇది సంఘం యొక్క క్షేమాన్ని చెదరగొడుతున్నటువంటి భయంకరమైన దురాత్మలు. ఈ దురాత్మలన్నీ సంఘాలలో నుంచి వెళ్ళిపోలాగా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే పైకి ఎంత స్మూత్ గా కనపడతారో వారి హృదయాల్లో అంత గుంటనక్క హృదయాలు ఉంటాయి. కాబట్టి అట్టి వారిని బట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అటువంటి వారు నీ చుట్టూ ఉండి నిన్ను బాధిస్తున్నారేమో, నీ సంఘము, నీ కుటుంబము క్షేమము లేకుండా బాధిస్తున్నారేమో, నీ ఆరోగ్య స్థితి కుంటుబడిపోతూ క్షీణించిపోతూ, అదుగో దావీదు అంటున్నాడు, ఉపవాసములుండి నా శరీరము క్షీణించిపోతుందయ్యా, నా మోకాలు క్షీణించిపోతుందయ్యా అని ప్రార్థన చేస్తూ వ్యాధి బాధను అనుభవిస్తున్నటువంటి దావీదు జీవితంలో దేవుడు మేలు చేసినట్లు ఈరోజు నిన్ను బాధించు వారందరూ దావీదుకి దూరం అయిపోలేదా? ఎట్లా దూరం చేశాడండి దేవుడు? సౌలు కుటుంబాన్ని, కుమారుల్ని, ప్రతి ఒక్కరి మీద దేవుడు తన చర్య జరిగించాడు. కాబట్టి నీవు ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉంటావు, నిన్ను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీ శత్రువుని దేవుడు ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తాడు. కాబట్టి నీవు నీతి గల దానివై స్థాపించబడి, దేవుడు నీ భయాలన్నిటి నుంచి నిన్ను తొలగించి, నిన్ను బాధించి వారిని దూరం చేసి నీకు గొప్ప కార్యములు చేయబోతుండగా ధైర్యం కలిగి ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి, నీ పాదములకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా పరిచర్యలన్నీ చుట్టూ నీ కాపుదలు ఉంచాయా. కుటుంబాలని చెదరగొట్టే దెయ్యాలన్నిటిని యేసు నామంలో బంధిస్తున్నాను తండ్రి. ప్రేమలంటూ, దోమలంటూ, యవ్వనస్తులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్న దెయ్యాలను బంధిస్తున్నానయ్యా. త్రాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, దెయ్యపు కార్యాలన్నిటిని లయపరుస్తున్నాము యేసు నామంలో. మరణ పడకల మీద ఉన్న వారికి విడుదల కలుగును గాక. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, మా చుట్టూ నీ సన్నిధి ఉంచమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.